మీ కాపుదల్లో భద్రపరిచారు. గనులైన వారు మా మధ్య లేనప్పటికీ తండ్రి, మీరు మమ్మల్ని ఉంచినందుకు తండ్రి మీకు స్తుతులు. అది బాధ్యతగా భావిస్తూ ఈ నెలంతా కూడా మీ కాపుదల, మీ క్షేమం, మీ సంరక్షణ, మీ నడిపింపు మాకు దయచేయగలరని మనవి చేసుకుంటున్నాం. రావలసిన వారిని త్వరగా నడిపించండి ప్రభువా. పాటల ద్వారాను, వాక్యం ద్వారాను మీ నామాన్ని స్తుతిస్తూ మీ నామాన్ని గణపరచగలిగిన కృపాభాగ్యము నాకు మాకు అందరికి దయచేయగలరని యేసుక్రీస్తు ప్రభువారి పుణ్యనామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ఉదయకాల మీ వాగ్దానాలను శుభాలు తెలియజేసుకుంటూ రక్షణ సునాది కీర్తన నుండి 55వ కీర్తన. మరోని దేవ మా యేసు ప్రభువా, వేకువని వెతకత దేవ అనే కీర్తన పాడుకుంటూ దేవునామా మహింపరుద్దాం. రక్షణ సునాది కీర్తన నుండి 55వ కీర్తన. మరోని దేవ మా యేసు ప్రభువా, వేకువని వెతకత దేవ అని కీర్తన పాడుకుంటూ దేవునామా మహింపరుద్దాం. మరువను దేవా మా యేసు ప్రభువా, మరువను దేవా మా యేసు ప్రభువా, వేకువనే వెదకెద దేవా, వేకువనే వెదకెద దేవా, మరువను దేవా మా యేసు ప్రభువా, మహోన్నతుడా మారని దేవా, మహోన్నతుడా మారని దేవా, ఎన్నటికీ నన్నిడువనంటివే, ఎన్నటికీ నన్నిడువనంటివే, మరువను దేవా మా యేసు ప్రభువా.
శాశ్వత ప్రేమను చూపిన దేవా, శాశ్వత ప్రేమను చూపిన దేవా, మరువను దేవా మా యేసు ప్రభువా. జీవము కంటే నీ కృపోత్తమం, చావు నుండి నన్ను లేపితివయ్యా. జీవము కంటే నీ కృపోత్తమం, పరిశుద్ధులలో యాజక గుంపులో, పరిశుద్ధులలో యాజక గుంపులో, రాజుల వలె నన్ను రక్షించితివే, రాజుల వలె నన్ను రక్షించితివే, మరువను దేవా మా యేసు ప్రభువా. అగణిత పాపిని అగ్ని పాత్రుని, ఆమరణాంతం కరుణించితివే, అగణిత పాపిని అగ్ని పాత్రుని, నిత్యజీవము నిండు నెమ్మది, నిత్యజీవము నిండు నెమ్మది ఇచ్చిన దేవా నీకే స్తోత్రం, ఇచ్చిన దేవా నీకే స్తోత్రం, మరువను దేవా మా యేసు ప్రభువా. హింసలు బాధలు కరువు ఖడ్గములు, నీ కృప నుండి నన్నెడబాపవని, హింసలు బాధలు కరువు ఖడ్గములు, నమ్మితినయ్యా నెమ్మది నీయుము, నమ్మితినయ్యా నెమ్మది నీయుము, ఈ పగలంతా జీవితమంతా, ఈ పగలంతా జీవితమంతా, మరువను దేవా మా యేసు ప్రభువా, మరువను దేవా మా యేసు ప్రభువా. వేకువనే వెదకెదదేవా, వేకువనే వెదకెదదేవా, మరువను దేవా మా యేసు ప్రభువా. మహోన్నతుడా మారని దేవా, మహోన్నతుడా మారని దేవా, ఎన్నటికీ నన్ను విడువనీవే, ఎన్నటికీ నన్ను విడువనీవే, మరువను దేవా మా యేసు ప్రభువా, మరువను దేవా మా
దేవుని నామానికి మహిమ కలుగులాగున. రక్షణ సునాది కీర్తన నుంచి 21వ కీర్తన, ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహానీయము అనేటువంటి కీర్తన. రక్షణ సునాది కీర్తన నుంచి 21వ కీర్తన, ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహానీయం అనేటువంటి కీర్తన పాడుకుంటూ దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. ఎంతో మహానీయము ఆకాశ తారా పర్వత సముద్ర ములకన్న గోపాది ఆకాశ తారా పర్వత సముద్ర ములకన్న గోపాది యేసుని ప్రేమ ఆగమ్యానందమే హృదయము నిండెను ప్రభుని కార్యములు గంభీరమైనవి ఆగమ్యానందమే హృదయము నిండెను ప్రభుని కార్యములు గంభీరమైనవి ప్రతి ఉదయ సాయంత్రములు ప్రతి ఉదయ సాయంత్రములు స్తుతికి యోగ్యములు స్తుతికి యోగ్యములు ఓ యేసుని ప్రేమ సంకట సమయములో సాగాలిగున్నాను దయచూపు నా మీద అని నేను మొరపెట్టగా సంకట సమయములో సాగాలిగున్నాను దయచూపు నా మీద అని నేను
కృపకు కరములిచి నన్ను కాయుచు నడుపు కరుణాగల ప్రభువు కరుణాగల ప్రభువు ఓ యేసు నీ ప్రేమ పొదువాలెన్నీయున్నా భయపడను నేనెప్పుడు పచ్చిక బయలులో పరుండజేయును పొదువాలెన్నీయున్నా భయపడను నేనెప్పుడు పచ్చిక బయలులో పరుండజేయును భోజన జలములతో తృప్తి పరచును భోజన జలములతో తృప్తి పరచును నాతో నుండు యేసు నాతో నుండు యేసు ఓ యేసు నీ ప్రేమ దేవుని గృహములో సదా స్తుతించెదను సంపూర్ణ హృదయముతో సదా భజించెదను దేవుని గృహములో సదా స్తుతించెదను సంపూర్ణ హృదయముతో సదా భజించెదను స్తుతి ప్రశంసలకు యోగ్యుడేసు స్తుతి ప్రశంసలకు యోగ్యుడేసు హల్లెలూయా హల్లెలూయా ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహనీయము ఆకాశతార పర్వత సముద్ర ములకన్న గొప్పది ఆకాశతార పర్వత సముద్ర ములకన్న గొప్పది ఓ యేసు నీ ప్రేమ చివరిగా రక్షణ సునాది కీర్తన నుంచి 58వ కీర్తన నన్నెంతగానో ప్రేమించాను నన్నెంతగానో కరుణించినటువంటి కీర్తన. రక్షణ సునాది కీర్తన నుంచి 58వ కీర్తన నన్నెంతగానో ప్రేమించాను నన్నెంతగానో కరుణించాను అనేటువంటి కీర్తన పాడుకుంటూ దేవుని నామాన్ని మహింపరచుకుందాం.
నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను, నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను. నా యేసుడు నా పాపము నా శాపము తొలగించెను, నన్ను కరుణించెను, తొలగించెను, నన్ను కరుణించెను. నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను. సాతాను బంధాలలో జీవంబుడంబాలలో సాతాను బంధాలలో జీవంబుడంబాలలో పడనీయక, నన్ను చెడనీయక, పడనీయక, నన్ను చెడనీయక. తన కృపలో నిరతంబు నన్ను నడుపును, తన కృపలో నిరతంబు నన్ను నడుపును. నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను. సత్యంబు జీవంబును ఈ బ్రతుకు సాఫల్యము, సత్యంబు జీవంబును ఈ బ్రతుకు సాఫల్యము నేర్పించెను, నాకు చూపించెను, నేర్పించెను, నాకు చూపించెను. వర్ణింపగాలేను నా ప్రభువును, వర్ణింపగాలేను నా ప్రభువును. నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను. కల్వరి గిరిపైనను ఆ శిల్వ మరణంబును, కల్వరి గిరిపైనను ఆ శిల్వ మరణంబును నా కోసమే యేసు మరణించెను, నా కోసమే యేసు మరణించెను. నా పాపమంతటిని క్షమించెను, నా పాపమంతటిని క్షమించెను. నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను.
నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను, నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను. నా యేసుడు నా పాపము నా శాపము తొలగించెను, నన్ను కరుణించెను, తొలగించెను, నన్ను కరుణించెను. నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను, నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను. యేసుక్రీస్తు ప్రభువారి పునినామంలో మరొకసారి చేరవచ్చిన సంఘమంతటికి కూడా ఉదయకాల మరియు వ్రతదిన శుభాలు తెలియపరచుకుంటున్నాం. పునరుద్ధాన శుభాలు కూడా తెలియపరచుకుంటున్నాం. గడిచిన మాసమంతా తండ్రి మనల్ని కాపాడి కృప చూపించి సెప్టెంబర్ మాసంలోనికి మనల్ని ప్రవేశింపచేసి ఆయన నామాన్ని స్తుతించటానికి దేవుడిచ్చిన ఈ ధన్యకరమైన సమయాన్ని బట్టి ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ వారము లేదా ఈ నెలకు సంబంధించిన వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. 5వ కీర్తన 12వ చరణం. 5వ కీర్తన 12వ చరణం. యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే, కేడెముతో కప్పునట్లు నీవు వారిని దయతో కప్పెదవు. కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసింతురుగాక. దేవుని ఈ వాక్యాన్ని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. నీతిమంతులను ఆశీర్వదించి కేడెముతో కప్పి దయతో కప్పుచున్న దేవుడు. ఈ వాగ్దానము నీతిమంతులను ఆశీర్వదించి కేడెముతోనూ దయతోనూ కప్పు దేవుడు. కేడెము అంటే షీల్డ్ అని కూడా అనుకోవచ్చు. సో దయతో దేవుడు మనల్ని కప్పి మనల్ని ఆశీర్వదించి తన నామమును బట్టి మనము ఉల్లసించునట్లు చేయగలిగిన దేవుడు మన దేవుడు. ఈ నెలకు నీతిమంతులను ఆశీర్వదించి కేడెముతోనూ దయతోనూ కప్పు దేవుడు. కప్పు అన్నప్పుడు అంటే ప్రమాదం నుంచైనా శ్రమ నుంచైనా దేని నుంచైనా ఆయన మనల్ని కప్పుతాడు. దయ చూపించకపోతే మనము జీవింపలేము. ఆయన దయ లేకపోతే మనం ఉండలేం. మనం ఉన్నామంటే మన బలం బట్టి, మన శక్తిని బట్టి, మన ఆరోగ్యాన్ని బట్టి మనం ఇక్కడ లేము. కేవలము ఆయన దయతో మనల్ని కప్పుతున్నాడు. లేకపోతే పేతురు భక్తుడు అంటాడు, ఎప్పుడు మింగుదునా అని గర్జించు సింహం వలె అపవాది బయట ఇటు అటు తిరుగులాడుచున్నాడని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. ఏ నిమిషంలోనైనా వాడు మనల్ని మింగివేయచ్చు. కానీ దేవుని దయచేత కృపచేత ప్రభు మనల్ని కప్పుచు కేడెము చేత కాపాడుతూ మనల్ని ఇంకా జీవింపజేస్తున్నందుకు దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఇక్కడ నీతిమంతులు అన్న మాటను ఒకసారి మనము ధ్యానం చేసుకునే ప్రయత్నం చేద్దాం. నీతిమంతులను ఆశీర్వదించువాడవు అని ఉంది కాబట్టి నీతిమంతులు ఎవరు, నీతిమంతులను ఏ విధముగా దేవుడు
ఆశీర్వదిస్తాడు అన్న విషయాలను మనము ఈ ఉదయకాల సమయంలో క్లుప్తంగా ధ్యానం చేసుకునే ప్రయత్నం చేద్దాం. నీతిమంతులు ఎవరు? నీతిమంతుల్ని ఏ రీతిగా దేవుడు ఆశీర్వదిస్తాడు? ఆశీర్వదించటమే కాదు, వారిని కేడముతోనూ దయతోనూ కప్పుతూ ఉంటాడు. అంటే ఆశీర్వాదము ఉంటుంది, అంత మాత్రమే కాదు, వారి చుట్టూ దేవుడు తన సంరక్షణను కూడా కలుగు చేసే దేవుడు. సో మొదట నీతిమంతులు అంటే ఎవరు అన్న మాటను మనము మొదట జ్ఞాపకం చేసుకుంటే రెండు విషయాలు నీతిమంతుల గురించి మనం గ్రహించుకోవాలి. నీతిమంతుల గురించి గ్రహించుకోవాల్సిన విషయము రెండు. ఒకటి, రోమాపత్రిక రోమాపత్రిక 4వ అధ్యాయము. రోమాపత్రిక 4వ అధ్యాయము. అబ్రహాము ఎక్కడున్నది? 3వ వచనం. లేఖనము ఏమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. సో నీతిమంతుడు ఎవరు? నమ్మువాడు. నీతిమంతుడు ఎవరండి? నమ్మువాడు, విశ్వసించువాడు. దేవుణ్ణి నమ్మువాడు నీతిమంతుడు. అట్టి వారిని దేవుడు ఆశీర్వదించి తన కేడము చేత దయచేత కప్పే దేవుడు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు నన్ను ఆశీర్వదించాలి అని నువ్వు ప్రార్థన చేస్తే చాలదు, నీవు నీతిమంతుడుగా ఉండాలి. నీతిమంతుడు అని అంటే అబ్రహాం ఏం చేశాడో నీవు నేను కూడా అది చేయగలగాలి. అబ్రహాము చేసినది ఏంటి అని అంటే ఏమీ లేని స్థితిలో కూడా దేవుణ్ణి ఆయన నమ్మాడు. ఏమీ జరగని స్థితిలో కూడా దేవుణ్ణి ఆయన నమ్మాడు. నమ్మటం మాత్రమే కాదు, సమస్తాన్ని విడిచిపెట్టాడు. విడిచిపెట్టడమే కాదు, తన తండ్రి ఇంటిని కూడా దూరం అయ్యాడు. అంత పని చేశాడు కాబట్టే దేవుని దృష్టికి అబ్రహాం ఏమయ్యాడు? నీతిమంతుడయ్యాడు. నీతిమంతుడు అని అంటే దేవుణ్ణి నమ్మి దేవుని మీద ఆధారపడువాడే నీతిమంతుడు. సామెతల గ్రంథంలో ఒక మాట 3వ అధ్యాయము 5వ వచనంలో మనం చూడవచ్చు. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవను సరళము చేయను. సో నీతిమంతుడు ఎవరు అనంటే తన స్వబుద్ధిని ఆధారము చేసుకొనక పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచువాడు. నీతిమంతుడు ఆడే కదండి. నీతిమంతుడు ఎవరు అనంటే దేవుని యందు నమ్మిక ఉంచువాడు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడను. నీతిమంతుడిని దేవుడు ఆశీర్వదించే దేవుడు. సో మొదటిది, నీతిమంతులు ఎవరు అంటే దేవుణ్ణి నమ్మేవాడు, దేవుణ్ణి విశ్వసించేవాడు. ఇంకా అందులో సెకండ్ థాట్ ఉండదు, అంటే తన ప్రాధాన్యత ఉండదు. ఆలోచనలో కానీ తలంపుల్లో కానీ దేవుని ప్రాధాన్యతే ఉంటుంది, కానీ ఆయన మనిషి యొక్క ప్రాధాన్యత ఉండదు. నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ ఆలోచన చేసేటప్పుడు కానీ ప్రాధాన్యత ఎవరికి ఉంటుందండి? నీతిమంతుడికైతే దేవుడే. నీతిమంతుడికి దేవుడే ప్రాధాన్యత, మిగతావేవి ప్రాధాన్యత కాదు. సో మొదటిది, నీతిమంతుడు ఎవరు? దేవునికి ప్రాధాన్యత ఇచ్చి దేవుని నమ్మేవాడు. రెండవది, నీతిమంతుడు ఎవరు అనంటే దేవుణ్ణి ప్రామాణికంగా చేసుకునేవాడు. ప్రాధాన్యత ఒకటి, రెండవది ప్రామాణికం. ప్రామాణికం అంటే ఏంటి? దానికి రెఫరెన్స్ చూపించలేను, కానీ దాని అర్థం వచ్చే కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ప్రామాణికం అంటే ఏంటి? ప్రామాణికం అంటే ఏంటి? ప్రాముఖ్యం కాదు, ప్రామాణికం. ప్రామాణికం అంటే ఏంటండి?
పొద్దునే రమ్మన్నావు, వర్షం పడుతున్నా మేము ఏదో లేచి వచ్చాము, దిమ్ముగా ఉంటుంది మా బుర్ర, నువ్వు మా విజ్ఞానాన్ని ప్రదర్శించమని అడగొద్దు. సో దయచేసి చెప్పాల్సింది చెప్పి కొద్ది టీ నీళ్ళు తాగి మేము వెళ్ళిపోతాం అన్న మూడ్లో అందరూ ఉన్నారు కాబట్టి సో ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తాను. ప్రామాణికము అనంటే ఈ ప్రిన్సిపల్ అంటే ఇది తప్ప వేరేది లేదు. ఏది ఒక ఇగో ఈ గిరి దాటకూడదు అని అంటే దాన్ని దాటకుండా ఉండటమే ప్రామాణికం. మీకు సింపుల్గా అర్థం అవటం కోసం. సో నీతిమంతుడికి దేవుడే ప్రామాణికం అనంటే ఇక ఆయన ఒక గిరి గీస్తే అందులో ఉండటమే, దాన్ని దాటి బయటకు వెళ్ళడు నీతిమంతుడు. సో రెండోది నీతిమంతుడు ఎవరు అనంటే దేవుని దృష్టికి ఏది అనుకూలం అనుకుంటాడో దాన్నే చేస్తాడు, ఎందుకంటే వానికి దేవుడే ప్రామాణికం. మిగతా వాళ్ళు అంత ప్రామాణికమేమి కాదు, అంటే ఆయనే గురి, మిగతా వాళ్ళు గురి కాదు. మిగతా పరిస్థితులు సందర్భాలు ఏమాత్రం ఆయనకి గురి కాదు. లోకం 100 చెప్పని దేవుడు ఏం చెప్తున్నాడు అన్నదే ఆయనకి ప్రామాణికం. వాక్యం ఏం చెబుతున్నది అన్నదే ప్రామాణికం. లోకము ఎన్ని ప్రయత్నాలన్నా చెన్ని, ఎన్ని విషయాలన్నా చెప్పనియండి, నీతిమంతుడికి మాత్రం దేవుడు ఏం చెప్తున్నాడు అన్నదే ప్రామాణికం. మిగతావేవి ఆయనకి అంత కన్సిడరేషన్లోనికి అవి రావు. ఎవరో అలా చేశారండి? పాత నిబంధన గ్రంథంలో దేవుడే ప్రామాణికంగా కలిగిన వారు ఎవరు? నోవహు, అబ్రహాం అనుకున్నాం కాబట్టి పక్కన పెట్టేద్దాం. నోవాహు దేవుడే ప్రామాణికం. లోకమంతా ఎర్రోళ్ళలా చూసింది ఆయన్ని. ఏమని? ఈడేంటి పడవ కడుతున్నాడు అని. పడవ దేనికి కడుతున్నాడంటే దేవుడు నీళ్లు తెప్పిస్తున్నాడంట అన్నాడు. నీళ్ళు తెప్పియటం ఏంటి? ఎలా తెప్పిస్తాడు నీళ్ళు? వర్షం అంట. వర్షమా? ఇప్పుడంటే నీకు వర్షం తెలుసు, ఆ రోజుల్లో ఆ ప్రజలకు వర్షమే తెలీదు. కానీ ప్రామాణికం ఎవరు? దేవుడే. అబ్రహాం నోవాహుకి కట్టమన్నాడు పడవ, కట్టేస్తున్నా అంతే, ఇక అందులో తిరిగే లేదు, వేరే ఆలోచనే లేదు. లోకమంతా కోడై కూసింది నోవాహు విషయంలో. నువ్వు ఎర్రోళ్ళలాగున్నావు, పిచ్చోళ్ళలాగున్నావు, వర్షం కురవటం ఏంటి? ఆ కురిసిన వర్షానికి మనందరం మునిగిపోవటం ఏంటి? అసలు వర్షం అనే పదమే లేదు. అలాంటి రోజుల్లో దేవుణ్ణి ప్రామాణికంగా చేసుకొని నడిచాడు నోవాహు. కాబట్టి నోవాహు నీతిమంతుడు. లోకం ఏం చెప్పిందో నాకు అనవసరం. లోకము 10 ప్రయోజనకరమైన మాటలు చెప్పినా, వాక్యము ఒక మాట చెప్పినా వాక్యానికే ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకంటే వాక్యము నీతిమంతుడికి ప్రామాణికం, అది బేసిక్స్, దాన్ని దాటి వెళ్ళకూడదు. అలాంటి నీతిమంతుని దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే వాడికి దేవుడు తప్ప వేరేది లేదు. పౌలు అదే అంటాడు, గురువైపుకే పరిగెడుతున్నా. ఏమంటాడు? ముందున్న వాటిని, వెనక ఉన్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడుచున్నా. నేనేదో సాధించానని నేను అనుకొనటలేదు కానీ అంటాడు. నేను ఏదో గొప్పగా సాధించానని ఏమి అనుకోవటం లేదు, కానీ వెనకున్నవన్నీ మర్చిపోయి నా గురి వద్దకే నేను పరిగెడుచున్నా. ఎందుకంటే నా ప్రామాణికం నా గురి, నా క్రీస్తు, నా ప్రాధాన్యత క్రీస్తు, నా ప్రామాణికం క్రీస్తు. నీతిమంతుడుకు దేవుడే ప్రామాణికమై ఉండాలి. అలా ఉన్న కుటుంబాలను దేవుడు ఆశీర్వదిస్తాడు. నిజమేనా? వాక్యం ఏం చెప్తుంది అని దాని ప్రకారమే చేసేవారు ఎవరండి? అవసరమైతే మిమ్మల్ని అడుగుతున్నానండి, అవసరమైతే మనం వాక్యాన్ని మనకు అనుకూలంగా మార్చుకునే రకాలం కానీ వాక్యాన్ని ప్రామాణికం చేసుకుని వెళ్ళే రకాలం కానే కాం. అవసరమైతే చేసిన తప్పుకి ఇంకొక రెఫరెన్స్ తీసుకొచ్చి చూపించగలం. అవసరమైతే మనకు అంత టాలెంట్ ఉంది. దానికి మనమేమనుకుంటామంటే, అబ్బా మనకు వాక్యాలు తెలుసు కాబట్టి వాక్యానుసారంగానే నడుచుకుంటున్నాం అనుకుంటున్నాం. గుర్తుపెట్టుకోండి, అపవాది కూడా వాక్యాన్ని వాడాడు. అపవాది కూడా వాక్యాన్ని వాడాడు. నువ్వు వాక్యాన్ని వాడినంత మాత్రాన చేసిన తప్పు ఒప్పు కాదు. కాబట్టి
వాక్యాన్ని ఆధారం చేసుకొని దేవుని దృష్టికి ఏది అనుకూలమో అని నువ్వు అనుకుంటున్నావో దాన్ని చేయగలగటం అది ఎలా తెలుస్తుంది పాస్టర్ గారు? అడిగితే ఆయనే చెప్తాడు. మనం అడగం కదా, మనం అడగం, మనం దాని పట్ల దృష్టి పెట్టం, ధ్యానం చేయం, దేవుని సన్నిధిలో కూర్చొని అడగటాలు ఉండవు. ఏది మనకు అనిపిస్తే అది చేయటాలే మనకు తెలుసు తప్ప దేవుని దగ్గర విచారం చేద్దామని కానీ ఆయన దృష్టికి అనుకూలమైనది చేద్దామని కానీ మనకి ఎంత మాత్రం కూడా మనసుకు కూడా రాదు. దేవుని దృష్టికి ఏది ఉత్తమమో తెలుసుకొని అది చేయాలి కదా. దేవుని దృష్టికి ఏది ప్రయోజనకరమో తెలుసుకొని అది చేయాలి కదా. దేవుని దృష్టికి అనుకూలమైనది చేయువాడే నీతిమంతుడు. సో మొదటిది, దేవుణ్ణి నమ్మినవాడు నీతిమంతుడు, దేవునే ప్రామాణికంగా కలిగిన వాడు నీతిమంతుడు. అట్టి వాడిని దేవుడు ఏం చేస్తారంట? ఆశీర్వదిస్తాను అని మొదట మాట్లాడాడు. ఏ రకంగా ఆశీర్వదిస్తారు? కొన్ని విషయాలను మనము మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. 37వ కీర్తన, నీతిమంతుని దేవుడు ఏ రకంగా ఆశీర్వదిస్తాడన్నది 2-3 విషయాలు మాట్లాడుకుందాం. 37వ కీర్తన 25వ చరణం. 37వ కీర్తన 25వ చరణం. నేను చిన్నవాడినై ఉంటిని, ఇప్పుడు ముసలివాడినై ఉన్నాను. అయినను నీతిమంతులు విడవబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. దినమెల్లా వారు దయాళురై అప్పు ఇచ్చుచుందురు, వారు సంతానపు వారు ఆశీర్వదింపబడదురు. ఇది నీతిమంతులకు ఇచ్చే దేవుడు ఆశీర్వాదం. అది ఏదో మూమెంటరీ కాదండి. దావీదు ఎప్పటి నుంచి చూస్తున్నాడంట? చిన్నప్పటి నుంచి. ఎప్పుడుదా చూశాడంట? ముసలోడు అయ్యేదా చూశాడంట. ఒక్క విషయం మారలేదు, అన్నీ మారాయంట. ఏంటిదా ఒక్క విషయం అంటే? నీతిమంతుడు విడవబడుట, వాని సంతానము భిక్షమెత్తుట. దావీదుకున్న 70, 80, 100 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా చూడలేదు. ఎందుకంటే నీతిమంతులను దేవుడు ఆశీర్వదించేవాడు. ఎవరైతే దేవుణ్ణి ఆధారం చేసుకొని, దేవుణ్ణి ప్రామాణికంగా చేసుకొని, దేవుణ్ణి నమ్మి తన జీవితాలను నడిపించుకుంటారో వారి కుటుంబాలను వారిని దేవుడు విడవడు, వారి సంతానాన్ని భిక్షమెత్తనివ్వడు. నీతిమంతులకు కలిగే మొదటి ఆశీర్వాదం, వారిని విడవడు, వారి సంతానాన్ని అలా గాలికి వదిలేసే దేవుడు కాదు. ఇది మొదటి ఆశీర్వాదం. నా బిడ్డను కాపాడయ్యా, నా బిడ్డను కాపాడయ్యా, నా బిడ్డను దీవించయ్యా, నా బిడ్డను దీవించ. అయ్యగారు మా బిడ్డ కోసం ప్రార్థన చేయి, ఏన్నన్న చేయి. నువ్వు నీతిమంతుడు కాకపోతే సుఖం లేదు. ఎందుకంటే రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్. అందరికీ ఒకటే నీతి. మార్చే దేవుడేం కాదు, మనిషికి మార్చే దేవుడేం కాదు. అంటిల్ అండ్ అన్లెస్ ఇట్ ఈజ్ నీడెడ్, అవసరమని ఆయన అనుకున్నప్పుడు ఆయన కొన్ని సందర్భాల్లో దాన్ని ఆయన ఉపేక్షిస్తాడే తప్ప మనకేమి అందులో లూప్ హోల్స్, సైడ్ హోల్స్ ఏమి ఉండవు. ఒకటే, నీతిమంతుడైతే చాలు, దేవుడు నిన్ను నీ సంతానాన్ని ఏ రకంగా భిక్షమెత్తకుండా ఇంకా దయారులై దినమెల్లా, ఒకరోజు కాదు అప్పు, రోజంతా ఎత్తనే ఉంటారంట. అంతగా దేవుడు వారిని ఆశీర్వదిస్తారు. నీతిమంతుని సంతానం. మేము ఎక్కడ చూడలేదు పాస్టర్ గారు రోజంతా అప్పిచ్చేవాడిని అని అంటే, అది ఇచ్చేవాడిని అడగాలి. దేవుడైతే ఇచ్చే ఉంటాడు. ఇచ్చే స్తోమత ఉండి కూడా ఇవ్వలేని వాళ్ళు మనం ఏం చేయలేం. అప్పు మనకి ఎందుకు లేని అప్పు గురించి లేనిపోయిన హెడ్ఏక్లు అవన్నీ ఒకటి. రెండవది, సామెతల గ్రంథంలో ఇంకో 2-3 విషయాలు ఉన్నాయి నీతిమంతుని గురించి. అక్కడ కొన్నిట్లు మాట్లాడుకుందాం. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 16వ వచనం. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 16వ వచనం. నీతిమంతుని కష్టార్జితము జీవదాయకము. రెండవది, దేవుడు నీతిమంతుని ఎలా ఆశీర్వదిస్తాడంట? వాని కష్టార్జితాన్ని జీవదాయకముగా
మారుస్తాడంట. కష్టార్జితం వేరు, అది ఉపయోగకరంగా ఉండటం వేరు, జీవదాయకంగా మారటం వేరు. నీ కష్టము, నీ అవసరం అప్పుడు ఏమవ్వాలి? ఉపయోగపడాలి. ఉపయోగపడని నీ కష్టం వలన ప్రయోజనం లేదు. అందరూ కష్టపడుతున్నారు, కానీ అందుకే సొలొమోను, జ్ఞాని అయిన సొలొమోను ఒక మాట అంటాడు, వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే, తన ప్రియులు నిద్రించుచుండగా దేవుడు వారికి ఇచ్చుచున్నాడని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. కష్టార్జితం గొప్ప కాదు, కష్టార్జితాన్ని జీవదాయకంగా మార్చటం. నీ కష్టార్జితం నువ్వు తినటం కాదు, నీ కష్టార్జితాన్ని నువ్వు అనుభవించగలగాలి. కొంతమంది కష్టార్జితాన్ని తినేసి అవతల పడేస్తారు, తర్వాత తరం కూడా ఉండదు వాళ్ళే. జీవదాయకం అంటే నీ కష్టార్జితము 10 మందికి ప్రయోజనకరంగాను, కొన్ని కుటుంబాలను నిలబెట్టేది గాను దేవుడు నీ కుటుంబాన్ని, నీతిమంతుని కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. నీతిమంతుని కష్టార్జితం ఏంటిదంటండి? జీవదాయకము అని ఉంటుంది. అదే 10వ అధ్యాయము 30వ వచనంలో మరొక మాట ఉంటుంది, నీతిమంతుడు ఎన్నడను కదిలింపబడడు. ఇది 3వ ఆశీర్వాదం. లోకం ఏమన్నా అవని నువ్వు కదలవు, లోకము ఏమైనా అవని నువ్వు కదలవు. ఎందుకు కదలవు అంటే క్రీస్తు అనే బండ మీద నువ్వు కట్టుకున్నావు కాబట్టి నీ ఇంటిని. నీకు నీ ఇల్లు కదల్చబడదు, నీవు కదల్చబడవు, ఎందుకంటే నువ్వు నీతిమంతుడు. లోకంలో కదిలిపోయిన వాళ్ళు ఉన్నారండి. కీర్తనకారుడు ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. 39వ కీర్తనలో చూద్దాం. 39వ కీర్తనలో 5వ చరణం, గొప్ప గొప్ప వారి గురించి, నా దినముల పరిమాణము నీవు బెత్తిరంతరుగా చేసి ఉన్నావు, నీ సన్నిధి నా ఆయుష్ లేనట్టే ఉన్నదా. ఎంత స్థిరుడైనను ప్రతివాడును కేవలము ఒట్టి, కానీ నీతిమంతుడు కదల్చబడడు. ఎంతటి స్థిరుడైనా వాడు ఊపిరి వంటి వాడే, కానీ నీతిమంతుడు మాత్రం ఎప్పటికీ కదల్చబడడు. ఎందుకంటే నీతిమంతులను ఆశీర్వదించేవాడు దేవుడు. ఆ విషయాన్ని మనం బలంగా నమ్మవలసిన వారమై ఉన్నాం. ఇక తర్వాతది చివరిదిగా ఇంకొక మాట జ్ఞాపకం చేసుకొని, నీతిమంతులను దేవుడు ఏ రకంగా ఆశీర్వదిస్తాడు అన్న విషయాన్ని ఇంకొకటి మాట్లాడుకొని ముగించుకునే ప్రయత్నం చేద్దాం. 11వ అధ్యాయము, సామెతల గ్రంథము 11వ అధ్యాయము 10వ వచనం, నీతిమంతులు వర్ధిల్లుట పట్టణమునకు, నీతిమంతుడు ఏమవుతాడంట? వర్ధిల్లుతాడట. మరొక ఆశీర్వాదం, దేవుడు నీతిమంతుని ఎలాగ ఆశీర్వదిస్తాడు? వర్ధిల్లా చేస్తాడు. తనకు కలిగినది 30దంతలుగాను 60దంతలుగాను 100అంతలుగాను ఆశీర్వదించగలిగిన దేవుడు. ఎందుకంటే నీతిమంతులను ఎప్పుడూ ఆయన ఆశీర్వదించే దేవుడు. ఈ రకంగా కానీ మనం ఉండగలిగితే, ఈ రకంగా కానీ మనం చేయగలిగితే నీతిమంతులుగా, దేవుడు ఈ విధంగా మనల్ని ఆశీర్వదించటమే కాదు, కానీ మనల్ని కప్పి కేడెముతోనూ దయతోనూ కప్పగలిగిన దేవుడు అన్న విషయాన్ని మనం గ్రహించుకోవాలి. సో వాగ్దానం, నీతిమంతులను ఆశీర్వదించి దయతోనూ కేడెముతోనూ కప్పే దేవుడు. అయితే షరతు ఏంటిది? నీతిమంతులు. నీతిమంతుడు ఎవడు? 1 దేవుణ్ణి నమ్మేవాడు, 2వది దేవుణ్ణే ప్రామాణికంగా చేసుకున్నవాడు నీతిమంతుడు. దేవుడు నన్ను ఆశీర్వదించట్లేదు అని బాధపడటం కాదు, ఆయన నన్ను ఆశీర్వదించాలి అని అంటే నాకు ఉండాల్సిన గుణగణాలు ఏంటి అని మనం ఆలోచన చేసుకోవాలి. దేవుడు అన్నీ ఇచ్చాడు, పొందుకోలేక దేవుణ్ణి నిందించటం మంచిది కాదు. మనం చిన్నప్పుడు సామెత తింటాం కదా, నేల బాలేనమ్మంట ఆట రాదందంట. ఆట
ఆట రానమ్మంట నేల బాగాలేదంట. సారీ, రివర్స్ చెప్పా. ఆట రానమ్మంట నేల బాగాలేదు అందంట. ఆట వచ్చినామె ఎట్టగొన్నా ఆడిద్ది. ఆట రాదు కాబట్టి షో చేస్తుంది. ఏమిటి, నేల బాగాలేదు, గచ్చు మీద కాదు మట్టి మీద, మట్టి మీద తీసుకెళ్తే పొడిది కాదు బురద మీద, బురద తీసుకెళ్తే బురదగా ఉంది పొడి, ఈ మాటలు చెప్పిద్ది. మనం కూడా అలా కాదు. అలా ఇంకో సామెత కూడా ఉంది. ఇంకో సామెత ఏంటిది? జుట్టున్నావా ఎన్ని కొప్పులా ఎన్ని కొప్పులు పెట్టినా బాగానే ఉంటుందంట. జుట్టున్నావా, ప్రామాణికం ఏంటి అక్కడ? జుట్టు. జుట్టు లేకపోతే ఎన్ని కొప్పులు పెట్టినా ప్రయోజనం లేదు, ఏం చేసినా బాగోదు. జుట్టున్నామా ఎన్ని చేసినా బాగు. సో నీతిమంతుడు ఏదైనా పొందుకోగలడు. బాగాక సాకులు చెప్పేది ఒక రకం, బాగుంటే ఆటోమేటిక్గా అన్ని దేవుడు ఇస్తాడు ఒక రకం. సో ఏదేమైనా ఎవరి చేతిలో ఉందండి? మన చేతిలో ఉంది. దేవుడు అల్టిమేట్గా ఇచ్చేది ఎవరు? దేవుడు. బట్ దానికి తగిన స్టాండర్డ్స్ మన దగ్గర ఉండాలి. అవి లేనప్పుడు దేవుణ్ణి మనం ఆశీర్వదించమని అడగటం వలన ప్రయోజనం లేదని మనం చేసుకుంటూ ఈ మాటలు ఇంతటితో ముగించుకుంటున్నాను. దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. కొద్దిసేపు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఒక ముగ్గురు పేర్లు చెప్తా, వాళ్ళని మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మురికిపూడి సాల్మన్ గారట, వారి కొరకు ప్రార్థన చేయమన్నారు. గుండె యాంజియో అను స్టంట్ వేశారు, వారి కొరకు ప్రార్థన చేయండి. అలాగే గళ్ళ మరియమ్మ గారి కొరకు ప్రార్థన చేయండి, వారు కూడా ఆక్సిజన్ మీద ఉన్నారు, కాస్త ఇబ్బందికరమైన పరిస్థితి, వారి కొరకు ప్రార్థన చేయండి. అలాగే ఎనుబరి జక్రయ్య గారి కొరకు కూడా ప్రార్థన చేయమని అడిగారు. నిన్నటి నుంచి వారికి తీవ్రమైన ఒళ్ళు నొప్పులు, జ్వరంతో బాధపడుతున్నారు. వీరి కొరకు మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఒక 5 నిమిషాలు ప్రార్థనలో గడుపుతాం.
స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియపరలోక తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం. కృప కలిగిన ప్రభువ, ఈ ఉదయకాల సమయంలో ఈ రీతిగా మీ పాద సన్నిధిలో చేరి మీ నామాన్ని స్తుతించడానికి గణపరచడానికి ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం. కృప కలిగిన దేవా, చెప్పబడిన వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాగ్దానం మా జీవితంలో నెరవేర్చబడులాగున మేము అలాగున ఉండలాగున మీ కృపను మీ సహాయం దయచేయమని అడుగుచున్నాం తండ్రి. మీకే స్తోత్రాలు. మురికిపొడి సాల్మన్ గారిని బట్టి ప్రార్థిస్తున్నాం. వారికి జరిగిన యాంజియోగ్రామ్ స్టంట్ని బట్టి ప్రార్థిస్తున్నాం. జయకరంగా జరిగించినందుకు మీకు స్తుతులు. త్వరగా మీ దాసుడు కోలుకొని ఆరోగ్యవంతుడిగా ఉండగలగటానికి మీ కృపను మీ సహాయాన్ని దయచేయగలరని మనవి చేసుకుంటున్నాం. మీకే స్తోత్రాలు. ప్రభువా, గల్లా మరియమ్మ గారి కొరకు ప్రార్థిస్తున్నాం. ఆక్సిజన్ మీద ఉన్నారు, తీవ్రమైన పరిస్థితిలో ఉన్నారని వినియుండగా మీ కృపలో దర్శించండి. వైద్యులకి తండ్రి జ్ఞానాన్ని దయచేసి ఏ రకంగా వైద్యం అందించాలో మీ కృపను మీ సహాయాన్ని దయచేయగలరని మనవి చేసుకుంటున్నాం. ఎలాంటి తొందరలు తొట్టుపాట్లు జరగకుండా మీ కాపుదల, మీ క్షేమం, మీ సంరక్షణ దయచేయగలరని మనవి చేసుకుంటున్నాం. మీకే స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం. అదే రకంగా ప్రభువా, జక్రయ్య గారిని బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. నిన్నటి దినంలో తీవ్రమైన జ్వరము, ఒళ్ళు నొప్పులతో బాధపడుతున్నారని వినియుండగా స్వస్థపరచండి, ఆరోగ్యానికి ముద్ర వేయండి. మీ కాపుదల, మీ క్షేమం, మీ సంరక్షణ దయచేయమని అడుగుచున్నాం తండ్రి. మరి అదేవిధంగా మరి ఆతిథ్యం ఇచ్చిన కుటుంబాన్ని బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. ఝాన్సీ గారి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. అలాగే బాలు కుటుంబాన్ని కూడా దీవించండి. బాలనను, వారి కుటుంబాన్ని, వారి వ్యాపారాన్ని దీవించి ఆశీర్వదించగలరని మనం చేసుకుంటున్నాం. మరొకసారి తండ్రి, సంఘాన్ని దీవించండి, 2 సంఘాలను దీవించి ఆశీర్వదించండి. వాతావరణ మార్పులు చెందాయి, అనేక మంది బలహీనులుగా ఉన్నారు తండ్రి. ప్రతి ఇంట్లోనూ జ్వరాలు, దగ్గు, విరోచనాలు, వాంతులతోనూ, టైఫాయిడ్ జ్వరాలతో, విష జ్వరాలతో తండ్రి అనేక మంది బాధపడుతున్నారు. మీ కృపలో జ్ఞాపకం చేసుకొని తండ్రి, నడినెత్తి నుంచి అరికాలు వరకు సంపూర్ణమైన ఆరోగ్యము, స్వస్థత వారికి దయచేయండి. లేవనెత్తండి, బలపరచండి, ధైర్యపరచండి. మీ కృపా సమృద్ధి చేత వారిని తృప్తిపరచమని మనం చేసుకుంటున్నాం. వర్షాలను ఆయన విజయవాడలో ఎప్పుడు చూడనటువంటి వర్షములు తండ్రి, మేము గత 2 దినాల నుంచి వెళ్తున్నాం. మరి ఈ రోజున పునరుద్ధాన దినం ప్రభువ, నెమ్మదిపరచండి తండ్రి. నాయన వాతావరణాన్ని స్వాధీనపరచుకొని తండ్రి, కార్యములు చక్కగా జరగటానికి మీ కృపను మీ సహాయం దయచేయగలరని మనం చేసుకుంటూ ఈ ఉదయకాలపు దీవులతో నింపమని యేసుక్రీస్తు ప్రభు వారి పుణ్యనామములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, సిద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక. మాకు కావాల్సిన ఆహారం మీరు మాకు దయచేయండి. మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారం మా రుణములు మీరు క్షమించండి. మమ్మల్ని శోధన నుంచి కీడు నుంచి తప్పించండి. రాజ్యము, బలము, శక్తి, మహిమ నిరంతరం మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభేసు వారి కృప, పరిశుద్ధాత్మ కన్యను సహవాసము సదాకాలం చేరి వచ్చిన సంఘానికి, రాలేని వారికి, బలహీనైన వారికి, ఆతిథ్యం ఇచ్చిన కుటుంబాలకు సదా తోడైండి సంరక్షించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. కూర్చోండి ఒక్క నిమిషం. వర్షం పడితే ఇంకొక గంటలో పిల్లల్ని పంపించొద్దు సండే స్కూల్కి. ఒక గంటలో వర్షం పడితే ఒకవేళ పంపించే ప్రయత్నం చేయొద్దు, ఇళ్ళల్లోనే ఉంచండి. ఒకవేళ పడినా జనరల్ క్లాసే జరిగిద్ది, క్లాసులు జరగవు. అది కూడా దృష్టిలో పెట్టుకోండి. జ్వరాలు, విష జ్వరాలు అన్నీ ఉన్నాయి, కొద్దిగా కంటేజియస్ డిసీజెస్ కూడా ఉన్నాయి కాబట్టి జాగ్రత్త. పిల్లల విషయంలో కూడా చర్చికి కూడా మీరు రండి, పక్కనేగా, వర్షాలు ఉన్నా గొడుగేసుకొని రండి. దూర ప్రాంతాల్లో ఉంటే వాళ్ళు రోడ్లన్నీ బ్లాక్ అయిపోయినాయి. ఎన్ఆర్ఆర్ పేట కూడా ఈవేళ ఆపేసా, వాళ్ళే ఇటు వస్తున్నారు, వాళ్ళని ఇటు రమ్మన్నాను. లేకపోతే ఆన్లైన్ ద్వారా, బాబు ఆన్లైన్ ఇవ్వకపోతే ప్రమాదంలో ఉంటాం, నువ్వు ఏదైనా ఆన్లైన్ ఇవ్వు. ఇప్పుడంటే ల్యాప్టాప్ బాగాలేదు కాబట్టి నువ్వేం చేసైనా ఆన్లైన్ చేయి. ఎందుకంటే దూర ప్రాంతం నుంచి రాలేని వాళ్ళు ఆన్లైన్ అయినా ఆరాధనలో పాల్గొంటారు. ఆ చిన్న పని ఒకటి. సో చిన్నపిల్లలు వర్షం పడుతున్నప్పుడు దయచేసి పంపించొద్దు.
ఒకవేళ పంపించిన జనరల్ క్లాస్ జరిగిద్ది. సమాధానంతో వెళ్ళండి. టీ ఏర్పాటు చేసిన వారు కంబంపాటి ఝాన్సీ గారి కుటుంబం, అలాగే బిస్కెట్లు ఏర్పాటు చేసిన వారు బాలు కొట్టు బాలు. దీవించి ఆశీర్వదించును గాక.